Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మనం కుండీలో పెంచుకునే మొక్కలకి వాటిలో ఏర్లు ఎంతవరకు వెళ్తే అంతవరకే వాటికి పోషకాలు తీసుకుంటాయి. కానీ పైనుంచి ఇచ్చే పోషకాలు చాలా ఇంపార్టెంట్. సాయిల్లో ఇవి వేళ్ళ తరబడి అదే కుండీలో ఉంటాయి కాబట్టి మనకు సాయిల్లో వాటికి కావాల్సిన పోషకాలు దొరకవు కాబట్టి మనము పైనుండి మొక్కలకి కావాల్సిన పోషకాలు అయితే అందించడం అనేది మన బాధ్యత. దానికోసం అయితే ఈరోజు మా ఇంట్లో ఎప్పటి నుంచో మిగిలిపోయిన కొన్ని అరికెలు అంటారు కదా, అరికెలు కొర్రలు ఉంటాయి కదా, అవి పౌడర్ చేసుకొని ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఇదైతే ఈ పౌడర్ని ఎలా మిక్స్ చేసుకొని మొక్కలకి ఎలా ఇవ్వాలనేది మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీటిని ఎండలో ఎండబెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇవి కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల, బయట ఉంటే ఏంటంటే వీటికి పురుగు ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల కొంచెం చెమ్మగా ఉన్నాయి. ఒక 2 డేస్ ఎండలో పెట్టి వీటితో ఒక అద్భుతమైన పోషకాలు అయితే చేయబోతున్నాను పౌడర్ రూపంలో. అందరు సాలిడ్ రూపంలో అడుగుతున్నారు కదా, మీకోసం అయితే ఈ పౌడర్ని మరొక నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ మనము ఇస్తున్న పోషకాలకు ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఎందుకంటే ఈ కుండీ సైజు చూసారు కదా, ఇంతవరకు ఇంకా మొక్క ఆ సాయిల్లో రోజు ఏమని వెతుక్కొని తీసుకుంటుంది చెప్పండి. అంత కొంచెం మట్టిలో వాటికి ఏం దొరుకుతుంది? నేలపైన పెట్టిన వాటికి, మన కుండీలో పెట్టిన వాటికి చాలా పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది. నేలపైన అంటే వాటి వేర్లు వాటికి కావాల్సిన పోషకాలని తీసుకుంటాయి. కానీ కుండీలో పెట్టినవి అలా కాదు, మనం ఇచ్చే పోషకాలే వాటికి అందుతాయి. సాయిల్ అనేది ఇంకా ఎప్పటికీ ఏళ్ళ తరబడి ఉంటాయి కాబట్టి సాయిల్లో అంత మంచి పోషకాలు అయితే ఏముండవు. కాబట్టి మనం ఇట్లా లిక్విడ్ రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ ఇచ్చినప్పుడే, నా గార్డెన్లో అయితే మీరు ప్రతి వీడియోలో చూస్తారు, ఫ్లవర్స్ కానీ కూరగాయలు కానీ ఎంత చక్కగా వస్తాయో, మొగ్గలు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. దానికి కారణం మనం ఇచ్చే పోషకాలు. చాలామంది అడుగుతుంటారు, మీరు రోజు చేస్తారు కదా, రోజు ఇవ్వాలా పోషకాలు అంటే, అవునండి రోజు ఇవ్వాలి. ఎందుకంటే వాటికి నార్మల్ వాటర్కి బదులు ఏదో ఒకటి ఇచ్చామనుకో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాటికి ఇక ఆ సాయిల్లో ఎక్కువ దొరకదు కాబట్టి ఇలా రోజు ఇచ్చుకుంటే, రోజు అదే పనిగా ఒకటే ఇవ్వం కదా, ఏదో ఒకటి మారుస్తూనే ఇస్తుంటాం కదా. నేనైతే రోజు ఇస్తాను. ఒకవేళ కుదరకపోతే ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వచ్చులేండి. మరీ రోజు చేసుకోవాలనుకునే వాళ్ళు, ఓన్లీ మీకు ఫ్లవర్స్ మొక్కలే ఉన్నాయనుకునే వాళ్ళు రోజు ఇవ్వలేకుండా నేనైతే కూరగాయలు కాబట్టి నాకు కూరగాయలు కూడా చక్కగా రావాలి, ఫ్లవర్స్ కూడా ఎక్కువ రావాలి కాబట్టి కనీసం ఒక్కరోజు గ్యాప్ ఇచ్చైనా ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను కదా, ఏదో వారానికి ఒకసారి 2 వారాలు అంటే ఒక్కొక్క ఫెర్టిలైజరు ఎన్ని రోజులకు మార్చి ఇవ్వాలనేది ఒకటైతే ఉంటుంది. ఈరోజు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకో ఇది మళ్ళీ వారం తర్వాత ఇవ్వచ్చు, మధ్యలో వేరే ఏదైనా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ మీకు ఓన్లీ ఫ్లవర్స్ మొక్కలే ఉండి కూరగాయలు ఇవ్వు, నేను ఎటువంటి పోషకాలు ఇవ్వలేను అనే వాళ్ళైతే ద బెస్ట్ ఏంటంటే బియ్యం కడిగిన వాటర్ రోజు బయటపడేయకుండా అందులో ఒక బెల్లం ముక్క వేసి అవి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేయండి. మేము పోషకాలు చేసుకోలేమండి, ఇదంతా మా వల్ల కాదు, అంత ఓపిక లేదనుకునేవాళ్ళు. ఎందుకంటే మీరు రోజు బియ్యం కడుగుతారు కదా, ఆ వాటర్ని ఒక బౌల్లో స్టోర్ చేయండి. 2 డేస్కి ఒకసారి అయితే మరిన్ని వస్తాయి కదా. మీకు ఇంటి ముందే బాల్కనీ ఉందనుకోండి, అందులో ఒక బెల్లం ముక్కేసి ఈరోజు కడిగిన వాటర్ రేపు మొక్కలకి ఇచ్చేయండి వాటర్లో డైల్యూట్ చేసి. లేదు అలా కూడా ఇవ్వలేమంటే రోజు బియ్యం కడిగిన వాటర్ రోజు డైరెక్ట్గా సింక్లో వాడబోసే బదులు మొక్కలకే డైరెక్ట్గా వేసేయండి. ఇంకా అసలు చేసుకోలేము అనుకున్న వాళ్ళు, కానీ నేనైతే అలా కాదు, నా మొక్కల కోసం నేను ఎంతో కష్టపడి ఎన్నో చేసుకుంటాను. ఈరోజైతే చెర్రీ టమాటోస్ కూడా వచ్చాయి. చెర్రీ టమాటోస్ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాను ఈ సీజన్లో. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. పచ్చడి కానీ ఏదైనా పప్పు కాంబినేషన్లో వేసుకున్నాం అనుకో, పెసరపప్పు ఈ చెర్రీ టమాటోస్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా పాలకూర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు, పాలకూర, చెర్రీ టమాటోస్ చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు వేయనవసరం లేదు, ఇవి పుల్లగా చక్కగా ఉంటాయి. ఈరోజు దేశీ టమాటాలు కూడా కొన్ని వచ్చాయి. ఇంకా మనము ఈ సంవత్సరం ఇంకా కూరగాయలు కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి కదా. ఇవన్నీ ర్యాండమ్గా వచ్చిన మొక్కలే. వీటికి కొన్ని ఇవి మొక్క చాలా కిందకి వెళ్ళిపోతే దానికి ఇక్కడ చూడొచ్చు, బీరకాయ చూడండి ఎంత లాంగ్ సైజులో ఉందో. ఈ మొక్కలు అనేది పడిపోయి కింద ఆనిందనుకో, నేలపైన ఆనితే ఏమవుతుందంటే కాయలు ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఇది కూడా చెర్రీ టమాటోసే కానీ టమాటో అంత సైజు వచ్చింది చూసారా.
ఫస్ట్ హార్వెస్ట్ కదా, చాలా బాగుంది. మొగ్గలు కూడా చూడండి, పింకు మందారాలు చాలా. అందుకోసమనే నేను మంచిగా ఏదో ఒకటి చేసుకుంటారని ప్రతిరోజు ఒక వీడియో అయితే మీకోసం షేర్ చేస్తాను. అలాగే మీకు షేర్ చేయడానికి నేను వీడియో చేయట్లేదు, నా గార్డెన్కి అవసరం, ఖచ్చితంగా పోషకాలు అనేది గార్డెన్కి అవసరం కాబట్టే నేను ఇవి చేస్తూ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ బుట్ట నిండా ముద్ద మందార, పింకు మందార, రెడ్ మందార, అలాగే కొన్ని శంకు ఫ్లవర్స్, కొన్ని బీన్స్, కనకాంబరాలు అవి ఉన్నాయి కానీ రేపు హార్వెస్ట్ చేస్తాను. సన్నజాజి పూలు కూడా ఉన్నాయి, మొగ్గ దశలో తెంపాల్సింది. నిన్న కొంచెం పనుండి నేను పైకి రాలేకపోయాను, అప్పుడు తెంపలేదు. ఇక్కడ కొంచెం పుదీనా కూడా. సన్నజాజులు ఎప్పుడైనా ఈవినింగ్ కోసుకుంటేనే చాలా బాగుంటాయి. ఒకవేళ నైట్ వర్షం ఇట్లా పడింది అనుకో, అవి వాడిపోయినట్టు అవుతూ ఉంటాయి. నైటే మనము ఈవినింగ్ కోసేసుకొని మాల కట్టేసుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ దేవుడు పెట్టుకోవడానికనే చాలా బాగుంటుంది. చాలామంది ఈవినింగ్ పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అట్లా ఈవినింగ్ 5కి అట్లా కోసేసుకొని ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడైనా నేను పెట్టుకోవడం కంటే అమ్మవారికి వేయడం నాకు చాలా ఇష్టం. ఇలా అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాను. ఇవి ఇలాగ వదిలేసామనుకో కాయలుగా మారిపోయి ఇంకా పోషకాలంతా కాయలకి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే పువ్వులు కోసుకొని మన పూజలో మనం ఏదైనా శ్లోకాలు చదువుకునేటప్పుడు ఇలా వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ డేకి కొంచెం వాడిపోయినట్టు ఉంటుంది, మాల కూడా సరిగా రాదు. ముందు మొగ్గలైతేనే చక్కగా మాలల్లో వస్తుంది. నిన్ననైతే మనం గులాబీలు చాలా కోసాం కదా, ఒక్క గులాబీ అయితే ఉంచాను. ఇది ఇలాగే ఉంచితే ఇది కూడా రాలిపోతుందని చెప్పేసి ఈరోజు ఇది కూడా హార్వెస్ట్ చేశాను. ఇది 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు, మొక్క పైన రాలిపోతూ ఉంటుంది. అయితే పూజకైనా యూజ్ చేసుకోవచ్చని అది కూడా కోసేసాను. చూసారు కదా సన్నజాజులు కూడా ఎన్ని వచ్చాయో. ఇవి ఈరోజైతే హార్వెస్ట్. మా పువ్వులు అండ్ వెజిటేబుల్స్, ఇంకా బీరకాయలు ఉన్నాయి కానీ ఇంకో 2 డేస్ టైం పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇచ్చే పోషకాలు ఎంత చక్కగా యూజ్ అవుతుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. మీ వీలుని బట్టి ఏది ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చెప్తూనే ఉన్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.